అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మిమ్మల్ని ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కాబట్టి ఈరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇష్టదేవత విగ్రహాన్ని పూజించి మీరు మీ నుదుటి పైన తెలుపు చందనం తిలకం పట్టించుకొని బయటకు వెళ్ళండి. ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది. ఆపదలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దక్కుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు దరిచేరకుండా ఉండడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ధైర్యంతో ముందడుగులు వేయాలి. నమ్మక విశ్వాసంతో మాత్రమే పనులను కొనసాగించాలి. ఓపికగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఓపికగా ప్రవర్తించాలి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతూ ఉంటాయి. వృత్తిపరంగా మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతారు. మీ పనితీరును అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు మరి బాధ్యతలు ఈ రోజు మీకు అప్పగించబడతాయి. ఆర్థికంగా మీరు ధనవంతులయ్యే మార్గాలు అనేవి ఈ రోజు స్లోగా లభిస్తాయి. ఈరోజైతే రాశి వారికి చూసినట్లయితే గనక కార్యాలయాలలో ఉన్నటువంటి ఒత్తిడిని మీరు తొలగించుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. నష్టాలను మీరు మరి లాభాలుగా మార్చుకునే సామర్థ్యాన్ని కూడా ఈరోజు మీరు కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి కలహాలను తొలగించుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ఒకరి భావాలను ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను దూరంగా పెట్టాలి. కేవలం పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలి. తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం. విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెట్టి మరి విజయం సాధిస్తారు. లేకపోతే మాత్రము వారికి సాధారణమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. వృత్తిపరంగా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. లాభాలను ఆర్జించే అవకాశం కూడా ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను ఫలితాలను ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ ప్రేమ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే చాలా ఉత్సాహంగా ఉండాలి. మరి శ్రద్ధ పెట్టి శ్రమించాల్సి ఉంటుంది. మరి ఈ రోజు ప్రేమికులకైతే చాలా శుభదినంగా ఉన్నది. వారు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు దరిచేరకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండడానికి ప్రయత్నించాలి. కోపాన్ని ఈ రోజు తొలగించేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరము. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఉత్సాహంగా శక్తివంతంగా కనిపిస్తారు. యువకులు అన్ని రంగాల్లో కూడా వారి ప్రవర్తన కారణంగా మంచి ఫలితాలను దక్కించుకుంటారు. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టండి. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను తొలగించుకొని సంతోషంగా ఉండడానికి ఈ రోజు ప్రేమ జీవితంలో కూడా సానుకూలంగా ఉండడానికి ప్రయత్నాల్లో తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు మంచి రోజుగా ఉంది. ఈ రోజు రాసరి ఆరోగ్యం తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ప్రేమ భాగస్వామితో మరింత దగ్గర అవుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజు వారికి ఉన్నటువంటి ఆ అవరోధాలు అనేవి తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా వారు సఫలీకృతం అవుతారు. ఈ రోజు ఈ రాశి వారికి దోష నివారణ పరిహారం చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. దాని కొరకు అయితే రోజు రాశి వారు మిరియాల దీపం పరిహారం చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఈ రాశి వారు మాత్రం ఒక చిన్ని మట్టి పాత్రను తీసుకోవాలి. ఆ మట్టి పాత్రను అయితే తీసుకొని దాంట్లో మట్టి పాత్రలో నిండుగా పెద్ద ఉప్పును అయితే కొంతచ్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాల నూనె దీపం తీసుకోవాలి. ఆవాల నూనె దీపాన్ని తీసుకొని దాంట్లో 11 నల్ల మిరియాలను వేయాలి. దీనిని నల్ల మిరియాల దీపం అంటారు. మరి ఈ నల్ల మిరియాలను వేసిన తర్వాత ఆ దీపాన్ని 2 చేతులను దగ్గరగా పెట్టి పట్టుకొని దీపాన్ని వెలిగించి అన్ని గదుల్లో కూడా తిరిగిన తర్వాత ఇంట్లో ఏదైనా సరే గదిలో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా దీపాన్ని పెట్టాలి. దాంతోపాటు ఈ మట్టి కుండను కూడా మరి చిన్ని మట్టి కుండలో ఉప్పును నిండుగా వేసుకున్న మట్టి కుండను కూడా పెట్టాలి. ఈ విధంగా చేసిన తర్వాత రాత్రిపూట ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే మీరు ఈ యొక్క మట్టి కుండను మరియు ఈ యొక్క కొండెక్కిన దీపాన్ని తొలగించి దాంట్లో ఉన్న నల్ల మిరియాలను తీసుకొని ఆ నల్ల మిరియాలను మరి ఈ యొక్క ఉప్పులో వేసి దాన్ని ఆ మట్టి పాత్రను తీసుకుని వెళ్ళి ప్రవహించిన నీటిలో వదిలిపెట్టాలి. ఈ విధంగా దోష నివారణ చేస్తే ఇంట్లో ఉన్న మొత్తం నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించబడుతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. దాంతో అన్ని కూడా శుభాలు కలుగుతాయి. దాంతో మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.